పాండవులు బ్రాహ్మణ వేషంలో పాంచాల దేశానికి చేరుకుంటారు. ద్రుపద మహారాజు తన కుమార్తె ద్రౌపది కోసం ఒక కఠినమైన పోటీని ఏర్పాటు చేస్తాడు. అది సామాన్యులకు సాధ్యం కాని విద్య. ఒక స్తంభంపై తిరుగుతున్న చేప మత్స్య యంత్రం ఉంటుంది. కింద ఉన్న నీటి పాత్రలో దాని ప్రతిబింబాన్ని చూస్తూ పైనున్న చేప కంటిని బాణంతో కొట్టాలి. ఎందరో మహారాజులు, కర్ణుడు, దుర్యోధనుడు కూడా ఈ పోటీలో విఫలమవుతారు. కొన్ని కథనాల ప్రకారం కర్ణుడిని కులకారణంతో ద్రౌపది నిరాకరిస్తుంది. సభంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు ముందుకొస్తాడు. అందరూ ఆశ్చర్యపోతుండగా అర్జునుడు అత్యంత ఏకాగ్రతతో విల్లు ఎక్కుపెట్టి నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ బాణాన్ని వదులుతాడు. అది సరిగ్గా చేప కంటిని తాకుతుంది. విజయం సాధించిన అర్జునుడి మెడలో ద్రౌపది వరమాల వేస్తుంది. అక్కడున్న రాజులు బ్రాహ్మణుడికి కన్యనివ్వడమేంటని గొడవ మొదలుపెట్టగా భీమ అర్జునులు తమ పరాక్రమంతో వారిని ఎదిరిస్తారు. కుంతి చేసిన తప్పేంటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.